హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ లవ్లీ గానే వాట్సాప్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను సింపుల్ బేసిక్ మేకప్ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో చూపించిపోతున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ప్రైమర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ప్రైమర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి, ఎందుకంటే మేకప్కి స్కిన్కి డ్యామేజ్ కాకుండా చూస్తుంది. తర్వాత కలర్ కట్టర్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ అమ్మాయికి ఫేస్ మీద పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉంది, డార్క్ సర్కిల్ కూడా ఉన్నాయి. అవన్నీ కవర్ చేయాలంటే ఖచ్చితంగా కలర్ కట్టర్ అనేది చేయాలి. సో అందుకని నేనైతే స్పాంజ్తో అది బ్లెండ్ చేసేసాను. తర్వాత ధర్మా D5 స్టిక్ ఫౌండేషన్ తీసుకున్నాను. సో D5 అయితే ఈ అమ్మాయికి స్కిన్ టోన్ సెట్ అవుతుంది కాబట్టి అది ఫేస్కి అప్లై చేసి ఒక బ్రష్ తీసుకుని నీట్గా స్మెచ్ చేసేసాను. ఎక్కడ ప్యాచెస్ లేకుండా బ్లెండింగ్ చేసేసాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫేస్ మీద ఎక్కడ పిగ్మెంటేషన్ డార్క్స్ ఎక్కడ లేకుండా ఫేస్ అనేది నీట్గా క్లీన్గా ఉంది. ఫేస్ బేసిక్ మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఐ మేకప్ వేయాలనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగా ఒక ఐ షేడ్ బాక్స్లోనే ఒక ఐ షేడ్ ప్యాలెట్లోనే ఒక షైనీ ఐ షేడ్ కలర్ తీసుకోవడం జరిగింది. అదైతే నేను కళ్ళకి అప్లై చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, అప్లై చేసేసాను. ఇది ఇలాగ అప్లై చేసేసిన తర్వాత ఒక చిన్న హైలైటర్ ఇద్దాం అనుకున్నాను. సో హైలైటర్ కోసం లైట్గా అలా చిన్నగా హైలైటర్ అనేది అప్లై చేసేసాను. తర్వాత కేకి ఐలైనర్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక బ్రష్తో ఐలైనర్ కూడా గీసేసాను, లైనర్ గీసేసాను రెండు కళ్ళకి. సో లైనర్ కూడా అలా గీసడం జరిగిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక లిప్ లైనర్ ఇంకా తీసుకున్నాను. సో లిప్ లైనర్ ఎందుకంటే కనుక లిప్స్ షేప్ అవుట్ అవ్వకుండా లిప్స్ నీట్గా కొంచెం మనకి షేప్లా కనిపించడం లిప్ లైనర్ కూడా గీసుకోవాలి. సో అలాగే లిప్ లైనర్తో గీసేసాను ఈ గ్యాప్లోని. ఇది ఇలాగ అయిపోయిన తర్వాత ఒక కాజల్ తీసుకొని కాజల్ అనేది కళ్ళ కింద నేను అప్లై చేశాను కళ్ళకి. ఎందుకంటే కాజల్ అనేది నీట్గా అప్లై చేస్తే ఎందుకంటే కళ్ళు నీట్గా అందంగా కనిపిస్తాయి. తర్వాత మస్కరా కూడా తీసుకున్నాను. మస్కరా ఎందుకంటే ఐ లాషెస్ కొంచెం థిక్గా కొంచెం బ్లాకీగా కనిపించండి, మస్కరా ఖచ్చితంగా వేయాలి. సో అందుకని మస్కరా కూడా అప్లై చేసేసాను. ఇదిలాగా అప్లై చేసిన తర్వాత ఒక చిన్నగా నోస్ కట్ అనేది ఇచ్చాను, షార్ప్నెస్ కనిపించడానికి. తర్వాత చిన్ కట్, జాయ్ కట్ ఇచ్చేసాను. ఇంకా కాంపాక్ట్ అనేది తీసుకున్నాను. కాంపాక్ట్ ఎందుకంటే ఇప్పుడు వేసిన బేసిక్ మేకప్ అంతా నిలబడాలంటే కాంపాక్ట్ ఇస్తే కొంచెం సేపు నిలబడుతుందని. తర్వాత ఒక లిప్స్టిక్ తీసుకున్నాను. ఆల్రెడీ మన లిప్ లైనర్ అయితే గీసేసి మనం లిప్స్ ఒక షేప్లో పెట్టాం కాబట్టి ఆ మిగిలిన దాంట్లో ఫిల్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక బ్రష్ తీసుకుని నీట్గా ఫిల్ చేశాను. ఆ తర్వాత ఒక షిమ్మరీ తీసుకున్నాను. షిమ్మరీ ఎందుకంటే కనుక కొంచెం షైనీనెస్గా కనిపిస్తుంది మనకి ఫేస్. షైనీనెస్ కనిపించడం కోసం కొంచెం షిమ్మరీ అప్లై చేసిన తర్వాత మనం ఇలా చూసుకోవడానికి ఇలాగ ఈ అమ్మాయి చాలా సింపుల్గా నీట్గా ఇలా రెడీ అయిపోయింది బేసిక్ మేకప్తో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఇంతే సింపుల్ అనమాట, ఏం లేదు బేసిక్ మేకప్ చేయడానికి. సో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ.